హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం అండి, వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అండ్ రోజు రెసిపీసే పోస్ట్ చేస్తూ ఉన్నా కదా, అందుకని చెప్పి ఈరోజు ట్రావెల్ వ్లాగ్ అయితే పోస్ట్ చేశానండి. అసలు ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైమే కుదరట్లేదు. సో బిజీగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఈరోజు కొంచెం ఫ్రీ టైం ఉంటే సరే అని ఇలాగ ట్రావెల్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి. సో మేమైతే ఇక్కడ ఎక్కడికి వెళ్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారా? నేనే చెప్పేస్తానులేండి. అండ్ మీకు థంబ్నెయిల్ ఎలాగో పెడతాను కాబట్టి మీకు కూడా తెలిసిపోయే ఉంటుంది. సో మనమైతే ఇక్కడ కోటిలింగాలకి స్టార్ట్ అయ్యామన్నమాట. కోటిలింగేశ్వర టెంపుల్ కోలార్లో ఉంటుంది కదా, సో అక్కడికైతే మనం స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళే రోజు చూసారా, ఇక్కడ కపిల్ తీర్థం సైడ్ నుంచి వెళ్ళాలి కదా మ్యాక్సిమం అటు సైడ్కి వెళ్ళటానికి. అండ్ ఇంకో రూట్ కూడా ఉంది, కాకపోతే మా ఇంటి దగ్గర నుంచి ఈ రూట్ నియర్ కదా అందుకని చెప్పి. అండ్ చూసారా, అక్కడ కపిల్ తీర్థం దగ్గర కూడా రష్ అయితే ఉందండి. సో సాటర్డే సండేస్ అయితే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ దగ్గర ఫుల్ రష్ ఉంటున్నారు. సో సాటర్డే సండే ఎవ్వరు హౌసెస్లో ఉండట్లేదండి, అందరూ ఎక్కడికో ఒక చోటికి వెళ్తూనే ఉన్నారనమాట. అండ్ మనమైతే హైవేకి వచ్చేసాము. అండ్ ఇదంతా కూడా చంద్రగిరి కోట ఎంతమందికి తెలుసు చెప్పండి? మన చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ అవుట్ ఆఫ్ ఉంటారు కదా, విజయవాడ, హైదరాబాద్ అండ్ అలాగే చాలా ప్లేసెస్ నుంచి కూడా నా వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు కదా, మీ అందరికీ కూడా తెలుసా చంద్రగిరి కోట కూడా నేను వీడియో అయితే షేర్ చేస్తానండి. ఎప్పుడైనా వెళ్ళి మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో చాలా పెద్దది చంద్రగిరి కోట కూడా. అండ్ మనమైతే ఈ రూట్లోనే వెళ్ళాలన్నమాట. చిత్తూరు హైవే కదా ఇది, బెంగళూరు చిత్తూరు అన్ని ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా ఇదే రూట్. సో చూపించి నాకు బోర్ కొట్టేస్తుంది, చూసి ఈ రూట్ మీకు కూడా బోర్ కొట్టేస్తుందని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేసేసాను. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనం బెంగళూరుకి వెళ్ళే రూట్లో ఈ రూట్లో మాత్రం అక్కడక్కడ స్నాక్స్ అయితే మొక్కజొన్నలు అవన్నీ మంచిగా కాలుస్తూ ఉన్నారు. మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి అలా ఊరికే చూపించాను అనమాట. అండ్ ఈ రూట్లో అంతా టిఫిన్స్ కానీ ఏది కావాలన్నా మంచిగా దొరికేస్తుందండి. హోటల్స్ ఉన్నాయి, చిన్న షాప్స్ ఉన్నాయి. సో స్నాక్స్ కావాలన్నా దొరికేస్తుంది. కాసేపు అలా జర్నీ చేసామండి, చిత్తూరు అయితే వచ్చేసింది. అండ్ అక్కడ చిత్రా కేఫ్లో కాఫీ టీ బాగుంటాయని చెప్పి వీళ్ళైతే టీ కాఫీ తాగుతూ ఉన్నారు. నాకు కొంచెం స్టమక్ ప్రాబ్లం ఉండి నేనైతే టీ కాఫీ తాగలేదన్నమాట, స్ప్రైట్ తీసుకున్నాను. అండ్ పిల్లలైతే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిత్రా కేఫ్లో టీ కానీ కాఫీ కానీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే సమోసాస్ కూడా చాలా బాగున్నాయండి, చాలా వేడిగా చాలా బాగుంది. మీరు ఎవరైనా ఈ రూట్లో వెళ్తూ ఉన్నట్లయితే చిత్రా కేఫ్ చాలా బ్రాంచెస్ ఉంది. సో ఎక్కడైనా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎవరికైనా తెలిస్తే మాత్రం నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ మా నాన్న అయితే మంచిగా సమోసాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా, ఆకలి వేసేస్తుంది కదా. సో అప్పటికే టైం అయితే 11 అయిపోయింది, 11:30 అయ్యిందండి. సో ఇంకా ఆకలి వేసేసి సమోసాలు అయితే తీసేసుకొని తింటూ ఉన్నారు. మా నాన్న షర్ట్ భలే ఉంది కదా, మా నాన్న షర్ట్ అయితే పారి అక్క వాళ్ళ కూతురు పెళ్ళికి పెడతారు కదా బట్టలు, పారి అక్క పెట్టిందనమాట. సో గ్రీన్ షర్ట్, మా నాన్నకు అస్సలు లేదు ఆ కలర్, మంచిగా ఉంది మా నాన్నకు ఆ కలర్ కూడా. సో మనమైతే ఇక్కడ ఇంకా పలంనేరు ఆ రూట్లోకి అయితే వచ్చేసాము. అండ్ ట్రాఫిక్ కూడా అలానే ఉందండి. ట్రాఫిక్ అంటే ఖాళీగా లేదనమాట హైవే, ఇటు నుంచి కార్స్ వెళ్తూ ఉన్నాయి, అటు నుంచి కార్స్ వస్తూ ఉన్నాయి, అలా ఉంది. సో సాటర్డే సండేస్ మాత్రం రోడ్లన్నీ చాలా బిజీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉందండి, బట్ మేమైతే వెళ్ళలేదు. టెంపుల్ గోపురం కనిపించిందని మీతో కూడా షేర్ చేస్తున్నాను అంతే. అండ్ ఇదంతా కూడా పలంనేర్ ఘాట్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ ఎలిఫెంట్స్ క్రాసింగ్ కూడా ఉంటుంది అని చెప్తారు కదా, అక్కడ బోట్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనమైతే ఇక్కడ నంగ్లీకి అయితే వచ్చేసామండి. తిరుపతి నుంచి కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళటానికి మనకైతే 177 కిలోమీటర్స్ అండి. అండ్ టైమింగ్ అయితే 3 hours టైం తీసుకుంటుంది, లేదా ఎక్కడైనా స్టాప్ చేసుకుంటూ వెళ్తే 3.5 hours అయితే అయిపోతుంది.
అండ్ మేము ఇటు నుంచి వెళ్తున్నాం కదా, మా మమ్మీ, మా డాడీ అండ్ మా ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉన్నాం కదా. అండ్ అటు సైడ్ నుంచి మా చెల్లి వాళ్ళని రమ్మన్నామన్నమాట. సో వాళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు టెంపుల్కి. సో వాళ్ళకైతే జస్ట్ 2 అవర్సేనండి. బెంగళూరు వాళ్ళకి చాలా దగ్గర అనమాట. సో ఎలాగో మేము వెళ్తున్నాం కదా, మీరు రండి అని చెప్పి మార్నింగ్ కాల్ చేసేసి మాట్లాడేసుకొని డిస్కస్ చేసేసుకొని అటు ఇటు అయితే వచ్చేస్తూ ఉన్నామన్నమాట టెంపుల్కి. అండ్ వాళ్ళు మాకన్నా కొంచెం లేట్గానే బయలుదేరారు, వాళ్ళకి దగ్గర కాబట్టి. అండ్ టెంపుల్కి అయితే ఇద్దరం సేమ్ టైంకి రీచ్ అయ్యామండి. మేమైతే ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాం అంతే, వాళ్ళు వచ్చేసారు. గూగుల్ మ్యాప్స్ అయితే ఆన్ చేసేసుకొని మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. మాకు ఒక్కసారి వచ్చాము, మేము ఇటు సైడ్ వచ్చాము, కాకపోతే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా, సో కరెక్ట్గా చూపించేస్తుంది కదా. అందుకని చెప్పి మళ్ళీ హైవేలో నుంచి కట్ అయిపోయి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసేయాలి. సో లెఫ్ట్ సైడ్ వచ్చామంటే ఇలాగా చిన్ని చిన్ని ఊర్లు అయితే వస్తాయండి. అవన్నీ కూడా దాటేసుకొని వెళ్ళామంటే మనకి కోటిలింగేశ్వర టెంపుల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇదే దారిలోనే తిరుమల కూడా ఉందండి, బంగారు తిరుమల అంట. సో అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. కాకపోతే మేము వెళ్దాం అనుకున్నాము వెళ్ళేటప్పుడు, కాకపోతే మాకు వచ్చేటప్పటికే టైం అయితే 4:45 అయిపోయిందండి. ఇంకా ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఇంకా ఎప్పుడు తిరుపతికి రీచ్ అవుతాము, లేట్ అయిపోతుంది, వద్దులే పిల్లలు ఉన్నారు కదా పాపం వాళ్ళు అలసిపోతారు కదా అని చెప్పి మేమైతే జస్ట్ కోటిలింగేశ్వర టెంపుల్కి మాత్రమే వెళ్ళిపోయి వచ్చేసాము. పిల్లలేమో కార్లో మంచిగా సాంగ్స్ పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను, మోక్ష, స్నేహ మంచిగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. అండ్ చూసారా, ఇక్కడైతే కోటిలింగేశ్వర టెంపుల్ నియర్గా ఉన్నామన్నమాట. సో మీకు కనిపిస్తుందా శివలింగము, చాలా పెద్ద శివలింగం అండి. సో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళకి కాల్ చేసి అడిగాం, మీరు ఎక్కడున్నారు, మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము అని కాల్ చేస్తే వాళ్ళు కూడా జస్ట్ 10 మినిట్స్ వచ్చేస్తున్నాం అని చెప్పారు. అండ్ పార్కింగ్కి మాకు 15 మినిట్స్ టైం పట్టిందండి. అంత రష్ ఉన్నారనమాట. సో మీరే చూడండి కార్లు ఎన్ని ఉన్నాయో. అసలు ఇది పార్కింగే కాదు, పార్కింగ్ అటు సైడ్ ఉంది, అక్కడంతా ఫిల్ అయిపోయి ఇటు సైడ్ కూడా కార్స్ అని పార్కింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో హెవీ రష్ ఉన్నారండి. మా చెల్లి వాళ్ళు ఒక 2-3 టైమ్సా కాదు, ఇంకా ఎక్కువ సార్లే వచ్చారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము ఇన్నిసార్లు వచ్చాము, ఎప్పుడు కూడా ఇంత రష్ లేరు, చాలా రష్ ఉన్నారు, అస్సలు సాటర్డే సండే టైంలో రాకూడదు అంటూ ఉన్నారనమాట. అసలు కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేసే దొరకలేదండి, ఎక్కడో పార్క్ చేయాల్సి వచ్చింది. అండ్ పార్క్ చేసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇంకేం చేద్దాం, మనకి తెలియని ప్లేస్ కదా, ఎక్కడ పార్క్ చేయాలో తెలీదు. ఇంకా వాళ్ళు చెప్పిన ప్లేస్లోనే పార్క్ చేసేసుకొని వెళ్తూ ఉన్నాము. అండ్ బెంగళూరు వాళ్ళే అండి ఫుల్గా ఉన్నారు. బెంగళూరు నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, మహారాష్ట్ర అటు సైడ్ వాళ్ళంతా చాలా ఉన్నారనమాట. రష్ చాలా ఫుల్గా ఉంది అస్సలు. టెంపుల్ కూడా మేము ఇంతకుముందు వెళ్ళున్నాము, అప్పుడు కూడా ఇంత రష్ లేరండి. ఈసారి మాత్రం చాలా రష్, మామూలుగా లేదనమాట. సో నాకైతే ఇంత రష్లో టెంపుల్కి వెళ్ళడం ఇష్టమే ఉండదండి. ఎందుకంటే మనం వెళ్తే కాసేపు ప్రశాంతంగా టెంపుల్ని ఎంజాయ్ చేయాలి. అంటే ఆ దేవుణ్ణి ప్రశాంతంగా కాసేపు అలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ రష్ ఉంటే ఏం చేస్తారు, మనల్ని పంపించేస్తారు కదా త్వరగా. సో అలా తోసుకోవడం లాగానే ఉన్నింది. కానీ నాకు ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి చూస్తూ ఉన్నాము అనేసి అయితే అస్సలు అనిపించలేదండి ఈసారి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుంది, రష్ లేరు, అస్సలు లేరు. ఈసారి మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు. అస్సలు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం సాటర్డే సండే వెళ్ళకండి. అండ్ అలాగే హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా వెళ్ళొద్దండి. ఓన్లీ వీక్ డేస్లో మాత్రమే వెళ్ళండి. సో అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే మనం టెంపుల్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. చూసారా ఇక్కడ క్యూ ఎంత పెద్దగా ఉందో. అసలు ఈ క్యూ కూడా ఉండదండి, అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు. కానీ ఈ టైం కాబట్టి ఇంత రష్ ఉన్నారు. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం. మా చెల్లి వాళ్ళు కూడా కార్ పార్క్ చేసేసి రావాలి కదా, వాళ్ళకు కూడా ఇంకా టైం తీసుకుంటుంది ఇంత రష్ ఉండడంలో. సో వాళ్ళ కోసం అని వెయిట్ చేస్తూ టెంపుల్ అటు సైడు ఇటు సైడు చూస్తూ ఉన్నాము.
అండ్ వీళ్ళైతే ఇక్కడ ఉండమని చెప్పి నేను అటు సైడ్ వెళ్ళానన్నమాట. ఏమైనా వీడియో తీద్దాము అని చెప్పి షూట్ చేద్దామని. అట్లా టెంపుల్ పక్కన ఒక సందు ఉంటే ఆ సందు దగ్గరికి వెళ్ళాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ సందులో నుంచి వెళ్ళి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఈసారి మొత్తం చేంజ్ అయిపోయింది. మేము వచ్చి కూడా 2 years అయిపోయింది. సో మొత్తం కొంచెం చేంజ్ అయిపోయి క్యూ లైన్స్ అంతా కూడా వచ్చేసింది. ముందైతే అసలు ఈ క్యూ లైన్స్ కానీ ఏమీ లేదండి. జస్ట్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోవడమే అంతే. సో ఇక్కడ చైనా వాళ్ళు, నేపాల్ వాళ్ళు, చాలా డిఫరెంట్ రీజన్స్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామందిని చూసాము. అండ్ నార్త్ వాళ్ళైతే ఎక్కువ ఉన్నారనమాట. హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనమైతే ఓం నమ శివాయ ఇలా చెప్తాం కదా, వాళ్ళైతే అలా చెప్తారు కదా. సో చూస్తున్నారా, ఇలా చాలామందే కనిపించారనమాట. అండ్ ఇక్కడంతా కూడా ముందు షాప్స్ ఉన్నింది, బట్ ఇప్పుడు లేదు. అండ్ తర్వాత రిటర్న్ ఇటు వచ్చేటప్పుడు వీళ్ళైతే కనిపించారండి, సాధువులు అంటారు కదా. సో వాళ్ళైతే కనిపించారు. అండ్ ఈలోపు వీళ్ళైతే వచ్చేసారు, సుశాంత్ గారు అండ్ అలాగే మా చెల్లి, మా మరిది అండ్ హృతిక కూడా వచ్చేసింది. వాడు మమ్మల్ని కొత్తగా చూస్తున్నాడు. అంటే చాలా డేస్ అయిపోయింది కదా, మంత్స్ అయిపోయింది కదా చూసి, అందుకని కొత్తే కదా, చిన్న పిల్లలు కదా, సో చూస్తూ ఉన్నాడు. అండ్ మేమైతే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. హృతికని చూసారా, హృతిక మంచిగా వచ్చేసిందనమాట. దానికి అస్సలు దాంతో ప్రాబ్లమే లేదండి. ఎవరితో అయినా మంచిగా కలిసిపోతుంది, ఎంతసేపు అయినా ఉండిపోతుంది. సో మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామండి. అండ్ మెయిన్ టెంపుల్లోకి కెమెరా నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడైతే తీసుకోవచ్చు, కానీ మెయిన్ టెంపుల్ దగ్గర అయితే తీయకూడదు. సో చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయో. కోటి లింగేశ్వర టెంపుల్ అంటేనే పేర్లోనే ఉంది కదా, కోటి లింగాలు ఉంటాయండి ఇక్కడ. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, చాలా ఎన్ని కోటి పైనే ఉంటుందేమోనండి, చాలా ఉంటాయి. అండ్ మనము ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి చూడగానే ఫస్ట్ టైం అయితే కొంచెం ఒకలాగా గూస్ బంప్స్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా డివైన్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో అది ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం నాకు అలా ఫీలింగ్ అయితే ఉన్నింది. ఈసారి ఏమైందంటే రష్ ఎక్కువ అయిపోయారు. ఆ రష్ వల్ల కోటి లింగాలు కూడా మనకి కనిపించట్లేదు సరిగ్గా, అంత రష్ ఉన్నారు. సో మనుషులే కనిపిస్తూ ఉన్నారు ఎక్కువ. పోయినసారి వచ్చినప్పుడు ఏమంటే మనుషులు తక్కువ ఉండడం వల్ల కోటి లింగాలు అన్నీ కూడా మంచిగా కనిపించి చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఫస్ట్ టైము. సో సెకండ్ టైం, థర్డ్ టైము మేము వెళ్ళడం ఇప్పుడు. నాకైతే ఈసారి ఈ రష్ వల్ల అంతగా ఏం అనిపించలేదండి. సో మీరైతే ఇలా చేయొద్దండి, వీక్ డేస్లోనే వెళ్ళండి. సో చూసారా అక్కడక్కడ మన ఇష్టం అనమాట. ఏ శివలింగం కన్నా మనం పూజ చేసుకోవచ్చు. దీపం పెట్టేసి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఇక్కడ కోటి లింగేశ్వర టెంపుల్లో లింగాలు మీరు కూడా ప్రతిష్ఠించాలి అనుకుంటే 6000 అంట. బట్ అది ఎంత సైజ్దో తెలీదండి, నాకైతే అంత ఇన్ఫర్మేషన్ లేదు. నేను జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే 6000 అని కనిపించింది, అందుకని చెప్పాను. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు కదా, హీరో హీరోయిన్స్ ఫ్యాన్స్, ఉపేంద్ర ఫ్యాన్స్, జయలలిత గారి ఫ్యాన్స్, అజిత్ గారి ఫ్యాన్స్, విజయ్ గారి ఫ్యాన్స్, ఇలా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు కూడా వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ ఫేవరెట్ హీరో పేర్ల మీద ఇక్కడ శివలింగాల్ని ప్రతిష్ఠించున్నారు. సో దాని మీద పేర్లు అయితే మంచిగా చెక్కి ఉన్నాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. అండ్ వాళ్ళ ఫొటోస్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసారా టెంపుల్ లోపల నుంచి బయటకి వస్తూ ఉన్నారు జనాలు, ఎంత రష్ ఉన్నారో. ఇక్కడైతే లడ్డు కూడా అమ్ముతూ ఉన్నారండి, ప్రసాదము. చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ చూసారా బుల్లి బుల్లి శివలింగాలు ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయండి. అండ్ ప్రతి శివలింగం దగ్గర ఫ్లవర్స్ మంచిగా వేసి బాగుంది. అండ్ ఇక్కడ టెంపుల్లో కూడా దేవుడికి ఎంత బాగా అలంకరించారోనండి ఫ్లవర్స్తో. చాలా బ్యూటిఫుల్గా, చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. అండ్ బెంగళూరు ఇటు సైడ్ అంతా కూడా ఫ్లవర్స్ మంచిగా డెకరేట్ చేస్తారు కదా, చాలా బాగుంది. అండ్ ఇదంతా అనమాట టెంపుల్ వ్యూ. సో లోపలంతా అలౌడ్ లేదు కదా, ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ వీడు చూసారా రష్ని చూసే లోపల కొంచెం ఏడుపు, కొంచెం నవ్వు, అలా మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాడు. అండ్ వాడైతే అస్సలు రావట్లేదండి ఎవరి దగ్గరికి కూడా. వాళ్ళ అమ్మే, ఎంతసేపు వాళ్ళ అమ్మే కావాలి. అస్సలు ఎత్తుకుంటే కూడా ఓ అని ఏడ్చేస్తున్నాడు.
హృతిక అయితే కంప్లీట్ డిఫరెంట్ సుశాంత్ గాడికి. అది అస్సలు అమ్మ అని అసలు కేరే చేయదండి, ఎక్కడైనా ఉండిపోతుంది. మా నాన్న అయితే చాలా సార్లు చెప్పారు కోటిలింగాలకి వెళ్ళండి, వీడియో తీసి పెట్టచ్చు కదా అని ఎన్నిసార్లు చెప్పుంటారో. బెంగళూరుకి వెళ్ళినప్పుడు వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. కాకపోతే బెంగళూరుకి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు, అదే రూటే. కాకపోతే మేమేమంటే బెంగళూరుకి వెళ్ళడంలోనే ఫోకస్ ఉంటుంది. ఇట్లా టెంపుల్‌కి వెళ్ళాలి అట్లా అనిపించదనమాట. ఇప్పుడు స్పెషల్‌గా టెంపుల్ కోసమే వచ్చాము కాబట్టి వచ్చాము. లేదంటే ఇంకా నార్మల్ బెంగళూరుకి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళిపోతాం. త్వరగా వెళ్ళిపోతాం గదా అనే దాంట్లో. బట్ మధ్యలో చూడాలి ఇలా అనిపించదనమాట. సో చాలా సార్లే మా నాన్న చెప్తూనే ఉన్నారు, వెళ్ళినప్పుడు వెళ్ళేసి అట్లా వెళ్ళండి, పెట్రోల్ అంతా కూడా కలిసొస్తుంది కదా అని చెప్తూనే ఉన్నారు. కానీ మాకు అట్లా కుదరదనమాట, ఎందుకో తెలీదు. నేరుగా వెళ్దామంటే వెళ్ళిపోవాలి అంతే, అలా అన్నమాట. సో చూసారా, ఇదంతా కూడా మొత్తం కోటి లింగాలన్నమాట. ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అటు సైడ్ నుంచి వెళ్ళాలి. బట్ రష్ అయితే మామూలుగా లేదు. అక్కడ 20 మినిట్స్ దాకా కూడా మేము వెయిట్ చేసాం, కానీ రష్ అసలు లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు. ఇంక ఇదంతా అవ్వదు అని చెప్పేసి మేము బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ ఉంది కదా, సో కోటి లింగాలు అండ్ అలాగే పెద్ద లింగం ఒకటి, పెద్ద నందీశ్వరుడు ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని చెప్పి అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నామండి. చాలా టైం తీసుకుంటూ ఉంది ప్రతి టెంపుల్ దగ్గర కూడా, రష్ ఎక్కువ ఉన్నారు కదా. సో అందుకని చెప్పి ఇంకెందుకులే అని చెప్పి మేము బ్యాక్ అయితే వచ్చేసాము. అండ్ ఇటు సైడ్ అంతా కూడా టెంపులే అనమాట. ఇటు ఒక టెంపుల్, అటు ఒక టెంపుల్, అన్ని టెంపుల్సే. సో శివుడి టెంపుల్ ఒకటి అండ్ అలాగే ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అండ్ ఇంకా మేము బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ శివలింగాలు అన్నీ ఉన్నాయి కదా, అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఎవరైనా సరే దీపం అయితే పెట్టచ్చండి. దీపం కూడా బయటే అమ్ముతూ ఉన్నారు, నెయ్యి దీపాలన్నీ అవైలబుల్గా ఉంది. సో అక్కడే మనం పూలమాల లేదా పూలు తీసేసుకోవచ్చు, టెంకాయ అన్నీ కూడా ఉంది అవైలబుల్గానే. సో తీసుకొచ్చి మనకి నచ్చిన శివలింగం దగ్గర, నచ్చిన అంటే అన్ని శివలింగాలు అందరూ ఒకటే కదా, సో ఎక్కడైనా సరే మన ఇష్టం అనమాట. మనమైతే పూజ చేసుకోవచ్చు దీపం పెట్టేసి. మంచిగా ఇక్కడ అక్కడక్కడ శివలింగాల దగ్గర దీపం పెట్టేసి పూలమాల అవన్నీ వేసున్నారండి. అండ్ పిల్లలు ఏం చేశారంటే దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి శివలింగం దగ్గర పువ్వులు అయితే ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ ఎత్తుకొని మళ్ళీ శివుడి లింగం మీదకి చల్లుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు బోర్ కొట్టకుండా మంచిగా అలాగా శివుడికి పూజ చేస్తూ ఉన్నట్టు ఎంజాయ్ చేశారు. సో మెయిన్గా అలా ఎంజాయ్ చేసింది ఎవరంటే హృతిక. అది మంచిగా పువ్వులన్నీ ఎత్తుకొని దేవుడికి మళ్ళీ పెట్టి భలే ఎంజాయ్ చేసిందండి లోపల. సో సైలెంట్గా ఉనింది. ఇక్కడ కోటిలింగేశ్వర టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఉండే శివలింగం అండ్ అలాగే నందీశ్వరుడు విగ్రహాలు చాలా పెద్దవన్నమాట. అండ్ ఇక్కడ శివలింగం అయితే 33 మీటర్స్ టాల్ ఉందన్నమాట. అండ్ అలాగే నందీశ్వరుడు అయితే 11 మీటర్స్ టాల్ ఉందన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ కోటి లింగాలతో పాటు ఆ రెండు కూడా ఉండడం ఇక్కడ స్పెషాలిటీ. అండ్ చాలా పెద్దవండి. అండ్ శివరాత్రి ఇంకా ఆ టైంలో మంచిగా పూజలు చేస్తారు అనుకుంటాను. అండ్ మనమైతే ఎప్పుడు శివరాత్రి ఆ టైంలో వెళ్ళలేదు కాబట్టి తెలియదు. అండ్ అలాగే అభిషేకాలు అవన్నీ అంత పెద్ద శివలింగంకి నందీశ్వరుడికి చేస్తే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడైనా వెళ్తే ఆ అవకాశం వస్తే చాలా బాగుండు అనిపిస్తోంది. ఎందుకంటే అంత భారీగా ఉండే దేవుళ్ళకి అభిషేకం చూడాలి అంటే మనకి ఎంతో అదృష్టం అయితే ఉండాలి. సో ఛాన్స్ వస్తే ఆ అవకాశాన్ని కూడా మీరు కూడా యూటిలైజ్ చేసుకొని శివరాత్రి టైంలో మీకు కుదిరితే వెళ్ళండి. కాకపోతే అప్పుడు కూడా ఫుల్ రష్ అయితే ఉంటారు గ్యారంటీ. టెంపుల్ అయితే చాలా పాతదండి, కాకపోతే చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమి డస్ట్ ఏదైనా చెత్త ఏదైనా పడినా కూడా వెంటనే ఎత్తేసి చాలా నీట్గా పెడుతూ ఉన్నారనమాట. అండ్ మీకు కనిపించింది కదా శివలింగం అయితే కనిపించింది కదా కొంచెం, సో చూపిస్తాను వెయిట్ చేయండి. అండ్ వీళ్ళు ఈలోపు ఫొటోస్ తీసుకుంటాను అని చెప్పారు, అందుకని ఇద్దరు వెళ్తూ ఉన్నారు. అండ్ స్నేహ అయితే కాసేపు అస్సలు దిగలేదండి, దానికి కొంచెం భయం. ఇలా ఎక్కడైనా వచ్చినప్పుడు కాసేపు భయం అనమాట, తర్వాత ఆ భయం పోతుంది, అప్పుడు దిగుతుంది.
అండ్ ఇక్కడ వెళ్ళి శివుడిని చూస్తూ ఉంది. శివలింగం చాలా పెద్దగా ఉంది కదా, అక్కడ ఫోటో తీస్తాను వెళ్ళండి అంటే ఇద్దరు పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. అండ్ చూసారా ఎంత హైట్ ఉందో, చాలా హైట్ అండి శివలింగం అయితే, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత అయితే మనము అక్కడి నుంచి నందీశ్వరుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ నందీశ్వరుడు కూడా చాలా పెద్దది అని చెప్పాను కదా, సో అక్కడికి కూడా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకొక సైడ్ కూడా శివుడి విగ్రహం అయితే ఉందండి, అక్కడ కూడా ఇంకొంచెం చిన్నది. ఇది పెద్దది, అది ఇంకొంచెం చిన్నదనమాట, అటు సైడ్ ఉంటుంది. సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఈ శివలింగం చుట్టూ ఉంది కదా, సో అక్కడంతా కూడా తేనె ఉంటుంది కదా, తేనె ఏమంటారు, తేనెటీగలు పుట్ట పెడుతుంది కదా, తేనె పుట్ట, అదైతే పెట్టునింది, ఫుల్ ఉనింది తేనె పుట్టలు. ఈసారి లేదు. మోక్షకి గుర్తొచ్చి అడిగింది, లాస్ట్ టైం మొత్తం తేనె పుట్టలన్నీ ఉనింది కదమ్మా, ఈసారి లేదే అని అడిగింది. మా నాన్నకి కాలు నొప్పులు వచ్చేసి ఇంకక్కడ శివలింగం లేదు కదా, అక్కడ మా నాన్న కూర్చున్నాడు. ఎవరైనా చూస్తే, నేను అక్కడ గమనించుకోలేదండి, అక్కడ మంచిగా కూర్చొని ఉన్నారు, శివలింగం దేవుడు పెట్టే ప్లేస్లో కూర్చొని ఉన్నారు. నేనైతే అప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా వీడియోలో. అండ్ ఇక్కడ అయితే మంచిగా టెంకాయ ఏదైనా కొట్టేవాళ్ళు టెంకాయ అవన్నీ కూడా కొట్టేసుకోవచ్చు అనమాట. అండ్ వీడు చూసారా, సుశాంత్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నా దగ్గరికి ఇస్తున్నారు. వాడు చూడండి ఓ అని ఏడుస్తున్నాడు, మామూలుగా ఏడ్చట్లేదు. అప్పటికి ఎంత డైవర్ట్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు అనమాట. హృతిక మాత్రం లడ్డు ఎంజాయ్ చేస్తూ ఉంది తింటూ. అండ్ చూసారా నందీశ్వరుడు అయితే కనిపించారు కదా, లాస్ట్ టైం హృతిక అండ్ స్నేహ అయితే మంచిగా నంది దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకున్నారండి. ఈసారి అయితే ఫుల్ రష్ ఉన్నారు. మీకు ఇక్కడ శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయా, లేకపోతే రషే ఎక్కువ కనిపిస్తున్నారా చెప్పండి మీరే. అక్కడ పెద్ద శివలింగం అంతా మనం చూసేసి మళ్ళీ ఇటు సైడ్ లెఫ్ట్ వచ్చామంటే ఇలా స్మాల్ శివలింగాలు అయితే ఉంటాయండి. అండ్ ఇటు నుంచి వెళ్ళామంటే ఇక్కడ చాలా అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయండి. అండ్ అలాగే ఎలిఫెంట్ కూడా ఉంది. సో 2 ఎలిఫెంట్స్, ఇటు ఒకటి అటు ఒకటి, చాలా పెద్ద సైజులో మంచిగా ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా కనిపించాడు, చెప్పాను కదా 11 మీటర్స్ లాంగ్ అని, ఈ నందీశ్వరుడే. స్నేహ ఏం చెప్పిందంటే, అమ్మ నంది చెవిలో ఏమన్నా చెప్తే జరుగుతుంది కదా, నేను వెళ్ళి చెప్తాను అని చెప్పింది. బట్ అంత హైట్లో ఉండేసరికి దానికి అందరు కదా, చిన్న నందికి చెప్పు స్నేహ అని చెప్పాను. అండ్ ఇక్కడ నందీశ్వరుడు అండ్ అలాగే ఎదురుగా శివుడు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా మంచిగా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారండి, అందరూ ఫొటోస్ వీడియోసే అన్నమాట. సో ఇప్పుడు ప్రపంచం అంతా ఈ పని మీదే ఉంది, ఫోటోలు వీడియోలు. సో ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది, ఈ ఫోటోలు వీడియోలు పిచ్చిలో పడిపోయి అసలు వెళ్ళిన ప్లేస్ని అసలు ఎంజాయ్ చేస్తూ ఉన్నానా, లేకపోతే ఈ ఫొటోస్ వీడియోస్ ఇదే ప్రపంచమా అని అనిపిస్తుంది. సో ఎందుకు ఇలా చెప్తూ ఉన్నానంటే, మనం ఈ ఫోటోలు వీడియోలు దాని మీద పడిపోతే అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టేశామంటే మనం వెళ్ళిన ప్లేస్ అసలు ఎంజాయ్ చేయలేమండి. మన కళ్ళతో చూసి ఎంజాయ్ చేయాలి, కానీ అలా అని ఇలా ఫోన్లో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని నాకు అనిపించింది. కానీ ఏం చేద్దాం, కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు కదా. సో మేమైతే మంచిగా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ బయట హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుందండి. ఇది హాఫ్ ఆఫ్ ద వ్లాగ్ అనమాట. నెక్స్ట్ వ్లాగ్ కూడా కంటిన్యూయేషన్ ఉంది. ఒకే వ్లాగ్లో పెద్దదైపోతుందని 2 పార్ట్స్ చేసేసాను. సో వీడియో ఎలా ఉంది, నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా ఛానల్లో ఇంకా ఎన్నో ట్రావెల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి, ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.